రెడ్డి గారి ఇది ఎలా చేయగలరు అంటే వాదన. నేను భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాను, కానీ అది నేను చూపెట్టగలనా? ఇది అలాంటి ఛాలెంజ్, ప్రూఫ్ లేని ఛాలెంజ్, ఇది ప్రూఫ్ లేని ఛాలెంజ్. మనకి మీరు ఎవరైనా నాకు జవాబు చెప్పండి. ఇప్పుడు వరకు ఎవరు చూడలేదు కదా, బట్ ఐ బిలీవ్ నేను గాడ్ ఫియరింగ్ మ్యాన్. నా తల్లిదండ్రులు ఇదంతా ఇది కొద్దిగా తర్వాత వచ్చాను పాయింట్. అంటే ఈవీఎంల మీద ఉన్న ఇది కూడా దాంతో కంపేర్ చేసి చెప్పారా మీరు? డిబేట్కి వెళ్ళాలి. ఈవీఎం, రాజ్యాంగం, కుల సర్వే, లేకపోతే కరప్షన్ ఎందుకు మాట్లాడట్లేదు? నిన్న ఏవియేషన్ రోజుకి 12 లక్షలు 15 లక్షలు దాని మీద మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. అడుగుతున్నా, ఎంత బ్రహ్మాండంగా ఉండదు. డిమానిటైజేషన్, నోట్ బండి మీద మాట్లాడలేదే? మాట్లాడారా? లైన్లో నిలబడి 2000 రూపాయలు మార్చుకున్నానని రాహుల్ గాంధీ చెప్పాడు. ఇవన్నీ వదిలేయండి. ఒకటి బీజేపీ చేసిన తప్పు ఏమిటంటే, ప్రకాష్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్తున్నా, ఆ రాహుల్ గాంధీని తిడతాం ఏంటి? పప్పు పెప్పు ఏంటిది? ఎందుకు తిట్టాలి? మీరు అధికారంలో ఉన్నారని తిడతారా? అప్పుడు తిరగబాది తిట్టేస్తున్నాడు అతను మిమ్మల్ని. మీరు ఎందుకు మర్యాదగా చూడలేదు? ఆయన మర్యాదగా చూడలేదు. ఈ రెండు పార్టీలకి దేశం అంతా వీళ్ళదే కవరేజ్. అందువల్ల ఇది నేను అపోజిషన్ ఎందుకంటున్నానంటే, ఎల్లకాలం బీజేపీ అధికారంలో ఉంటుందా? ఉండదు, వెళ్ళిపోతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఫెయిర్ ఎలక్షన్లు ఉంటాయా? భారతదేశం. సో దేఫో ఈ డీసెన్సీ అనేది తేపోతే ఎలాగా? ఫస్ట్ ఎంత తిట్టారు అతన్ని? రాహుల్ గాంధీ పర్సనల్ గా డీసెంట్ మ్యాన్. తర్వాత ఈ వైలెంట్ బ్రూటల్ అబ్యూస్ కదా, మాట్లాడలేదే, ఇలా అంటున్నాడే, ఏంటిది? కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిట్టొచ్చా చెప్పండి? తిట్టారు, అతను తిరిగి తింటున్నాడు. నువ్వు అంటున్నాడు, నువ్వు పనికిరానోడు అంటున్నాడు, ఆడు వీడు అంటున్నాడు. మరి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్యన ఈ డీసెన్సీ అనేది పోయిందని విచారిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన 2014 నుంచి ఎలా తిట్టారు అతన్ని? ఒక వ్యక్తిని ఆ గౌరవం ఇస్తే అతను అడ్జస్ట్ అయిపోను. అతను గౌరవం ఇవ్వలేదు, నీ గౌరవం ఇవ్వట్లేదు. అది మెయిన్ డిజీజ్. రెస్పాండ్ అవుతారా? చెప్పండి ఎవరైనా. నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను.